కొనిచివా గైస్ రీసెంట్ గా మీ అందరికీ తెలుసు తెలంగాణ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో ఇప్పుడు కౌన్సిలింగ్ డేట్స్ అన్ని మనకు తెలుసు. కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ కౌన్సిలింగ్ లో 2 థింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంకొకటి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని చెప్పి. సో కౌన్సిలింగ్ అంటే మనం ఏమనుకుంటాం, ఒక స్టార్ట్ అయ్యాక దానంతట అదే ప్రాసెస్ జరుగుతూ వెళ్తుంది అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాం. మనకు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. ఇది జనరేట్ అవ్వకుండానే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ చాలా ఇబ్బంది పడతాము. సో ప్రాపర్ డీటెయిల్స్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కాలేజ్లో రిపోర్ట్ చేయాలి, అసలు సర్టిఫికేట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఇలాంటి డీటెయిల్డ్ ప్రాసెస్ ఒకసారి తెలుసుకోండి. సో గైస్ ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నా వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలానే మీ పేరెంట్స్కి కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అని అర్థమవుతుంది. నేషనలైజ్డ్ లెవెల్ ఎగ్జామినేషన్కి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఒకలా ఉంటుంది, స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఒకలా ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఇలాంటివన్నీ ఈ ప్రాసెస్లో నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. వై? బికాస్ హాఫ్ కౌన్సిలింగ్ ఈజ్ డేంజరస్. ఓకే గైస్, కమింగ్ టు మొత్తం తెలంగాణ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్కి సంబంధించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు 1,16,000 ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి. దానికి గాను 3 ఫేజెస్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఫస్ట్ థింగ్ కంప్లీట్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ దేని తర్వాత ఏది జరుగుతుంది విత్ డేట్స్తో సహా ఇచ్చేశారు. ఫస్ట్ థింగ్ మనం కౌన్సిలింగ్కి రిజిస్టర్ చేసుకోవాలి. మనకు తెలుసు రిజిస్టర్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు అవన్నీ పే చేయాలని. ఫస్ట్ స్టెప్ చూడండి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పోర్టల్లో మీరు రిజిస్టర్ అని కొట్టిన తర్వాత ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో గైస్ మీరు ఆన్లైన్లో లాగిన్ అవ్వడానికి, సో రిజిస్ట్రేషన్ కోసం లాగిన్ అవ్వడానికి మీ టీజీఈఏపీ సెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ వేయాల్సింది ఉంటుంది. దాని తర్వాత మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, అలానే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. గైస్ మీరు ఏదైతే ప్రైమరీ మొబైల్ నెంబర్ ఇస్తారో అదే లాస్ట్ వరకు ఉంటుంది. దానికే ఇంపార్టెంట్ ఎస్ఎంఎస్ఎస్, ఓటీపీస్ అన్నీ వాటికే జనరేట్ అవుతాయి. మళ్ళీ ఆ మొబైల్ నెంబర్ మార్చడానికి ఉండదు. కాబట్టి ఆ మొబైల్ నెంబర్ మీదైనా మీ పేరెంట్స్దైనా అయి ఉండాలి, లేదా ఆ మొబైల్ ఖచ్చితంగా యాక్టివ్లో ఉండాలి. ఇది మాత్రం చూసుకోండి జాగ్రత్తగా. ఇంకా పేమెంట్ ప్రాసెసింగ్. సో మీరు దాని తర్వాత ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే, సో హెల్ప్ సెంటర్ ఉంటుంది కదా, హెల్ప్ లైన్ సెంటర్కి మీరు ఇదిగోండి క్లియర్గా ఇచ్చారు, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్. హెల్ప్ లైన్ సెంటర్ దేనికోసం? మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు ఫిజికల్గా వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా గైస్ ఒక ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి, అలానే 2 జెరాక్స్ కాపీస్. సో ఈ జెరాక్స్ కాపీస్ అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసి పిన్ చేసుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్, అలానే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా పెట్టుకోండి. సో డేటు టైము ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. మీరు ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో మీరు లాగిన్ అవ్వాలి. ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ హాల్ టికెట్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఓపెన్ అవుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వేయాలి, ఈమెయిల్, అలానే మీ మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మీరు ఫీజ్ పే చేసేసిన తర్వాత కేటగిరీ వైజ్ ఫీజ్ మారుతుంది. అండ్ ఈ ఫీజ్ నాన్ రీఫండబుల్, మళ్ళీ మీకు వెనక్కి రాదు. సో ఇప్పుడు మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. దేనికోసం? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. అండ్ డేటు టైము క్లియర్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి 19th నుంచి 28th జూన్ వరకు జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ బుక్డ్ స్లాట్. రిమెంబర్, మీరు ఏదైతే డేటు టైము ఫిక్స్ అవుతారో ఆ డేట్ అండ్ టైంలోనే వెళ్ళాలి. ముందెళ్ళినా తర్వాత వెళ్ళినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగదు. సో ఇది ఎప్పుడు? 22nd నుంచి 29th జూన్ వరకు జరుగుతుంది. అండ్ మీరు అంటే ఈ డేట్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని కాదు, మీరు మీకు అలాట్ చేసిన డేట్ అండ్ టైంలోనే వెళ్ళాలి. ఇంకొకటి, దీని తర్వాత ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్తారు కదా, మీకు ఆ వెరిఫికేషన్ ఆఫీసరు ఫైనల్గా ఒక రిసిప్ట్ ఇస్తారు, రిసిప్ట్ ఆఫ్ వెరిఫికేషన్ అని ఇస్తారు. సో దాంతో మీ వెరిఫికేషన్ పూర్తయింది అని చెప్పి అక్కడే మీకు మీ మొబైల్కి ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ మీకు ఇన్ కేస్ రాలేదనుకోండి, అప్పుడు మీరు ఆ వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడగండి, నాకు ఇంకా రాలేదు అని. అది వచ్చేదాకా ఆ హెల్ప్ లైన్ సెంటర్ నుంచి మీరు బయటకు వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. లేదా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేది తెలుసుకొని దాని తర్వాత మీరు బయటికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే మ్యాండేటరీ. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ కోసం
వెబ్ ఆప్షన్స్ కోసం మీరు లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాల్సింది ఉంటుంది. సో లాగిన్ ఐడి, మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఇచ్చినప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ కోసం మీరు ఓపెన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్కి మీరు చేసుకోవాలి అంటే మీరు లిస్ట్ ఆఫ్ కాలేజెస్, కోర్సెస్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ పెట్టాలి కదా. ఇవి పెట్టడానికి మీకు ముందుగా ఒక మాస్టర్ షీట్ అనేది ఓపెన్ అవుద్ది. ఆల్ ఓవర్ తెలంగాణలో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏంటి, కోర్సెస్ ఏంటి, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, అవి కోఎడ్డా లేకపోతే బాయ్సా గర్ల్సా అనేది మీకు క్లియర్గా ఒక మాస్టర్ షీట్ ఓపెన్ అవుద్ది. ఆ మాస్టర్ షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ మాస్టర్ షీట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గైస్ మన ఛానల్లో ఆల్రెడీ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఉంటుంది. అది డీటెయిల్డ్గా చూడండి. ఆ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ప్రకారం మీరు కాలేజెస్ని ప్రయారిటైజ్ చేసుకొని ప్రాపర్గా కూర్చొని మీ పేరెంట్స్తో డిస్కస్ చేసి ఆ కాలేజెస్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి. లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు వెబ్ ఆప్షన్స్ని ఎంటర్ చేయండి. ఈ వెబ్ ఆప్షన్స్ని ఎంటర్ చేయడానికి ఫేజ్ 1 వాళ్ళకి 25th నుంచి 1st వరకు డేట్ ఇచ్చారు. సో 25th జూన్ నుంచి 1st జూలై వరకు. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఫస్ట్కి మీ వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. మీరు ఏవైతే లిస్ట్ ఆఫ్ కాలేజెస్, కోర్సెస్ పెట్టారో అవి ఫ్రీజ్ అయిపోతాయి. సో దాని తర్వాత మీకు 4th జూలైన ఒక మాక్ అంటే డిస్ప్లే అవుతుంది అనమాట. మీరు పెట్టిన లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ప్రకారం మీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇవి, మీకు ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 1st, 2nd, 3rd ఇలా మీకు మాక్ సీట్ ఒకటి డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో మీకు సీట్ అలాట్మెంట్ మాక్ మాక్ అని ఇచ్చారు కదా, జరుగుద్ది. సో మీరు ఆ వచ్చిన కాలేజ్తో మీరు హ్యాపీగా లేరనుకోండి, మీరు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ప్రకారం మీకు ఒక కాలేజ్ డిస్ప్లే అయింది. సో మీరు హ్యాపీగా లేరు. అప్పుడు ఏంటంటే మీరు మాడిఫై చేసుకోవడానికి ఒక సపరేట్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇది సెకండ్ ఛాన్స్ అనుకోండి. అది 5th జూలై నుంచి 7th జూలై వరకు ఆ విండో ఓపెన్లో ఉంటుంది. మీరు ఎక్స్ట్రాగా ఏమన్నా కాలేజెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే మీకు కావాల్సిన ఫైనల్ సీట్ అలాట్మెంట్ షఫల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మాడిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఇఫ్ రిక్వైర్డ్, మీరు హ్యాపీగా లేకపోతే ఈ మాక్ సీట్ అలాట్మెంట్లో, సో ఇప్పుడు మీరు ఏదైతే ఇంకా లేదు, మీరు ఎటువంటి చేంజెస్ చేయలేదు, సో మాక్ సీట్ ఏదైతే అలాట్ అయిందో అది మీకు ఫైనల్గా ఫ్రీజ్ అయిపోద్ది. లేదు మీరు హ్యాపీగా లేరు అంటే మీరు ఏదైతే కరెక్షన్ విండో ఇచ్చుంటారో ఆ కరెక్షన్ విండోలో మీరు కొన్ని కాలేజెస్ని యాడ్ చేసుకుంటూ వస్తే షఫల్ అయ్యి మీకు వేరే కాలేజెస్లో ఏమన్నా సీట్ ఉన్నా కానీ అలాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్లీ గుర్తుపెట్టుకోండి, 7th జూలైకి ఫేజ్ 1 వాళ్ళకి ఇంకా ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అయిపోయి మీ సీట్ అలాట్ కూడా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ గైస్, ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్ మీకు ఫైనల్గా ఫ్రీజ్ అయిపోయింది కదా. 10th జూలైన ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫస్ట్ ఫేజ్కి జరిగిపోతుంది. అండ్ ఫైనల్లీ మీరు 10th జూలై నుంచి 14th జూలైలోగా మీ ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో అది పే చేసేయాలి. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఫిజికల్గా రిపోర్ట్ చేయకపోతే ఆ సీట్ మీకు అలాట్ అవ్వదు, ఇంకా క్యాన్సిల్ అయిపోద్ది. లేదు మీకు సీట్ అలాట్ అయిన తర్వాత మీరు ట్యూషన్ ఫీజ్ పే చేయకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా ఉన్నా కానీ ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ షెడ్యూల్ సేమ్ ఇలానే జరుగుద్ది. ఫస్ట్ ఫేజ్ లానే జరుగుద్ది, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా. కాకపోతే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి సీట్ అలాట్ అవ్వదో లేదా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. సేమ్ ఇలానే ఆన్లైన్లో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు రిజిస్ట్రేషన్ కోసం మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, టీజీఏపీ సెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th మెమో ఎలా ఉందో అలానే ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ కూడా. సో పేమెంట్ ప్రాసెసింగ్, మీరు పేమెంట్ చేసేసిన తర్వాత మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి హెల్ప్ లైన్ సెంటర్కి. దేనికోసం స్లాట్ బుకింగ్? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఫస్ట్ ఫేజ్ అటెండ్ అవ్వలేదో వాళ్ళు రావచ్చు ఇక్కడ. లేదు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అవ్వలేదో వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి రావచ్చు. సో అది 17th జూలైన జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 18th జూలైన మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు కదా, ఆ సెకండ్ ఫేజ్ వాళ్ళు 18th వెళ్ళిపోతారు. సో తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీరు ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కదా. రిమెంబర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ ఫేజ్లో ఎవరైనా సీట్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్తారు. సో ఫస్ట్ ఫేజ్లో లేదా అలాట్ అయిన కాలేజ్ హ్యాపీగా లేకపోయినా కానీ వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్తారు. మళ్ళీ సెకండ్ ఫేజ్కి కూడా మీరు కొత్తగా వెబ్ ఆప్షన్స్ కొత్తగానే పెట్టాలి. ఫస్ట్గా పెట్టినవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఎఫ్రెష్ ఫర్ సెకండ్ ఫేజ్.
సో ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ ఇచ్చారు 18th నుంచి 19th వరకు. సో 18th నుంచి 19th వరకు మీకు వెబ్ ఆప్షన్స్ని మీరు ప్రాపర్గా అరేంజ్ చేసుకోండి. సేమ్ అలానే మీకు మాస్టర్ షీట్ డిస్ప్లే అవుతుంది. ఇంకా ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. సో కాబట్టి మీరు మీ ప్రయారిటీ లిస్ట్ ప్రకారం మీ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ వీడియో ఒకసారి చూసి దాని ప్రకారం ప్రయారిటైజ్ చేసి అలాట్ చేసుకోండి. గైస్ ఫస్ట్ మంచి కాలేజెస్ పెట్టుకోండి, మీ ర్యాంక్ ప్రకారం వచ్చే మంచి కాలేజెస్ పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు ఆన్లైన్ తీసుకుంటుంది కాబట్టి. నెక్స్ట్ ఫైనల్లీ 19th జూలైన మీ వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. ఇంకొకటి మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎప్పుడు జరగద్ది అంటే సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరగద్ది 22nd జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ దాంట్లో మాత్రమే మీకు ఇలా మాక్ అవి జరుగుతాయి. సో సెకండ్ రౌండ్లో వాటిల్లో థర్డ్ రౌండ్లో మాక్ జరగదు. సో మీరు ట్యూషన్ ఫీజ్ పే చేసేస్తారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. ఇది ఎప్పుడు 22nd జూలై నుంచి 24th జూలై వరకు. ఫిజికల్గా మీరు ఎప్పుడు కాలేజ్కి రిపోర్ట్ చేయాలి, మ్యాండేటరీ ఇది. మ్యాండేటరీగా మీరు ఫిజికల్గా ఎప్పుడు కాలేజ్కి రిపోర్ట్ చేయాలంటే 25th నుంచి 28th లోపల మీరు ఫిజికల్గా కాలేజ్కి రిపోర్ట్ చేసేసి మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి జెరాక్స్ కాపీస్ వాళ్ళకి చూపిస్తారు. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ క్యాన్సిలేషన్. లేదు మీకు కాలేజ్ నచ్చలేదు, మీరు రిపోర్ట్ చేయలేదు, క్యాన్సిలేషన్ అయిపోతుంది. క్యాన్సిలేషన్ అవ్వడానికి 28th జూలై వరకు మీకు టైం ఉంది. సో అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై రెస్పెక్టివ్ కాలేజ్ 29th వరకు. ఇంకా కొంతమంది సో అప్డేటెడ్ డీటెయిల్స్ తోటి వస్తారు కదా, సో వాళ్ళకి ఇప్పుడు కొంతమంది బ్రాంచ్ మార్చుకుంటారు. అలా ఉన్నప్పుడు 29th వరకు డేట్ ఉంది మీకు. ఫైనల్ ఫేజ్ కూడా సేమ్ ఇలానే జరుగుద్ది. సో ఫేజెస్ అన్నీ ఆల్మోస్ట్ ప్రాసెస్ అన్నీ ఒకటే. సేమ్ 31st జూలైన ఫైనల్ ఫేజ్ వాళ్ళకి, ఫైనల్ ఫేజ్ 3 వాళ్ళకి. సో 31st జూలైన మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ వేసేసిన తర్వాత ఇన్ కేస్ ఎవరైనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ మీద నెంబర్స్ ఉంటాయి, అవి కూడా మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్లో యాడ్ చేయొచ్చు. పేమెంట్ చేసేసిన తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. హెల్ప్ లైన్ సెంటర్లో మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక డేట్ టైము ఇస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో ఎవరైతే ఫస్ట్ సెకండ్ అటెండ్ అవ్వలేదో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సిందే. లేదు ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, మళ్ళీ మీకు ఫస్ట్ కాలేజ్ రాలేదు, సెకండ్ రౌండ్కి థర్డ్ రౌండ్కి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సేమ్ లాగిన్ ఐడి పాస్వర్డ్తోనే మీరు మీ వెబ్ ఆప్షన్స్ని రీఅరేంజ్ చేసుకోవచ్చు సెకండ్ అండ్ థర్డ్కి. లేదు మీరు ఫస్ట్ సెకండ్ అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్కే అటెండ్ అవ్వలేదు, కానీ థర్డ్లో మళ్ళీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి అంటే లాజికల్గా ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒకసారి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. సో అది 31st జూలైన జరుగుతుంది. ఇంకొకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ బుక్డ్ స్లాట్. సో స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎప్పుడు వెళ్ళాలి, 1st ఆగస్ట్న వెళ్ళాలి. ఇది థర్డ్ ఫేజ్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. తర్వాత ఆప్షన్స్ అన్ని వెబ్ ఆప్షన్స్ అన్ని మీరు ఎప్పుడు పెట్టుకోవచ్చు, సో 1st నుంచి 2nd ఆగస్ట్కి. సో ఈ 2 డేట్స్ ఇచ్చారనమాట. ఇది మ్యాండేటరీ ఫైనల్ అనమాట, ఇంకా ఫైనల్ ఫేజ్ ఇది. సో ఎర్లియస్ట్గా మీరు ఇంతకు ముందు పెట్టిన ఆప్షన్స్ కాదు, ఏ రౌండ్కి ఆ రౌండ్కి మీరు వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్గానే పెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అండ్ దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి మీకు. మాక్ మాత్రం ఫస్ట్ రౌండ్కి మాత్రమే జరుగుద్ది. సో వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అవ్వడం ఎప్పుడు జరగద్ది, 2nd ఆగస్ట్న ఫ్రీజ్ అయిపోద్ది. సో మీకు సీట్ అలాట్ అయిపోద్ది, ప్రొవిజనల్ సీట్ అలాట్ అయిపోయి 5th సీట్ మీకు ఎక్కడ ఏ కాలేజ్ ఏ కోర్సు సీట్ అలాట్ అయిపోద్ది. ఇంకోటి మీరు ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసేసి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, 5th నుంచి 7th ఆగస్ట్ మధ్యలో సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజ్ పే చేయాలి. ఇన్ కేస్ గుర్తుపెట్టుకోండి, మీరు ట్యూషన్ ఫీజ్ పే చేయకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అంతే. సో రిపోర్టింగ్ ఎప్పుడు కాలేజ్కి రిపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ మీరు బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. కాలేజ్లో ఇప్పుడు సేమ్ కాలేజ్లో నాకు వేరే బ్రాంచ్ కావాలి, నాకు సిఎస్సి వద్దు, నాకు ఈసీ కావాలి, ట్రిపుల్ ఈ కావాలి, ఇలా బ్రాంచ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ అవైలబిలిటీలో ఉంటే. అది 5th నుంచి 7th మధ్యలో జరుగుద్ది, 5th ఆగస్ట్ నుంచి 7th ఆగస్ట్ మధ్యలో. సో అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై రెస్పెక్టివ్ కాలేజెస్ 8th కల్లా అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు కొన్ని వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో డ్రాప్ అవుట్స్, క్యాన్సిలేషన్స్ ఇవన్నీ అసలు పర్మిట్ చేయరనమాట. సో మధ్యలో మీరు డ్రాప్ అవుట్ అయిపోయారు, కాలేజ్లో జాయిన్ అయిపోయి అంతా పేమెంట్ అన్నీ చేసేసి మీరు బయటకు వచ్చేసారు, క్యాన్సిలేషన్స్ ఇవన్నీ ఫైనల్ ఫేజ్ తర్వాత గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫేజ్ తర్వాత అలో చేస్తారు, సెకండ్ ఫేజ్ తర్వాత అలో చేస్తారు, కానీ ఫైనల్ ఫేజ్ ఇంకా మళ్ళీ కౌన్సిలింగ్ కండక్ట్ చేయరు కదా. సో కాబట్టి ఫైనల్ ఫేజ్ తర్వాత మీకు వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. ఇన్ కేస్ జాయిన్ అవ్వలేదు అనుకోండి, సో మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అవేవి మీకు వెనక్కి రావు, ఇంకా అంతే, ఆ సీట్ పోయినట్టే. సో ఫైనల్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఇంకా ఫైనల్ అంతే, థర్డ్ రౌండ్ ఈజ్ ఫైనల్ అంతే. అది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అంటే
ఫస్ట్ ఆగస్ట్ నుంచి యూజువల్‌గా అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. బై ద టైమ్ మీకు థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ గూడా ఆల్మోస్ట్ అయిపోతది కదా! సో, నెక్స్ట్ కమింగ్ టు ఇది ఎవరైతే పర్టిక్యులర్‌గా సేమ్ కాలేజ్‌లో వాళ్ళ బ్రాంచ్ మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి. సో, ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ అనమాట. సో, సేమ్ కాలేజ్ బట్ బ్రాంచ్ మార్చుకోవాలి అని అనుకుంటే 12థ్ నుంచి 13థ్ ఆగస్ట్ ఈ 2 డేట్స్‌లో మీరు బ్రాంచ్ ఇంటర్నల్‌గా మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. ఇంకా మీకు వేరే బ్రాంచ్ ఫిక్స్ అయిపోయిందనుకోండి, అది 13థ్ ఆగస్ట్‌నే ఫ్రీజ్ అయిపోతది అదే కాలేజ్‌లో. సో, మీకు సీట్ అలాట్‌మెంట్ జరిగిపోద్ది. అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చేస్తది. ఇప్పుడు మీరు కొత్త అలాట్‌మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది డౌన్‌లోడ్ చేసుకొని, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, మళ్ళీ ఇన్ పర్సన్ సేమ్ కాలేజ్‌లోనే వేరే బ్రాంచ్‌కి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో, ఇన్ పర్సన్ వెళ్లి రిపోర్ట్ చేయాలి. ఈవెన్ దో మీరు అదే కాలేజ్‌లో ఉన్నా గాని మీకు ఫస్ట్ సీఎస్‌ఈ వచ్చింది. దాని తర్వాత ట్రిపుల్ ఈ వచ్చింది. ట్రిపుల్ ఈ కోసం మళ్ళీ మీకు కొత్త అలాట్‌మెంట్ ఆర్డర్ వస్తది. కొత్త అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, కొత్త అడ్మిషన్ నంబర్ అన్నీ జనరేట్ అవుతాయి. అవి తీసుకొని మీరు కాలేజ్‌కెళ్ళాలి. మళ్ళీ కాలేజ్‌కెళ్ళి మళ్ళీ రిపోర్టింగ్ చేయాలి. సో, గైస్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలేంటంటే, ఫస్ట్ రౌండ్‌లో మీరు ఫీస్ పే చేశారనుకోండి రిజిస్ట్రేషన్‌కి, మీకు ఫస్ట్ రౌండ్‌లో సీట్ అలాట్ అవ్వలేదు. మీరు సెకండ్ రౌండ్‌కి, థర్డ్ రౌండ్‌కి మళ్ళీ ఫీస్ పే చేయాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఫీస్ పే చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా ఉండొచ్చు. ఫస్ట్ రౌండ్‌లో మీకు ఒక కాలేజ్ వచ్చింది. సో, ఆ కాలేజ్ మీకు నచ్చలేదు. మీరు సెకండ్ రౌండ్‌కెళ్ళొచ్చు లేదా థర్డ్ రౌండ్‌కెళ్ళొచ్చు. కానీ థర్డ్ రౌండ్‌లో ఇంకా అది ఫైనల్ అంతే. అది ఏ కాలేజ్ వస్తే అది మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇవి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకటి ఇందాక చెప్పాను గదా! సో, ఫీస్ పేమెంట్‌లో ప్రాసెసింగ్ లాగిన్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఏమేం డీటెయిల్స్ ఎంటర్ అవ్వాలి? మీరు లాగిన్ అవ్వడానికి మీ రిజిస్ట్రేషన్ నంబర్. సో, టీజీఈఏపీ సెట్ రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేయాలన్నమాట. అప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుందన్నాను కదా! ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫార్మ్ కోసం మీ ఆధార్ నంబరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్. మళ్ళీ చెప్తున్నాను మొబైల్ నంబర్ చాలా క్రూషియల్. మళ్ళీ మార్చడానికి లేదు. అది మీ మొబైల్ నంబరే అయ్యుండాలి లేదా మీ పేరెంట్స్ మొబైల్ నంబరే అయ్యుండాలి. అండ్ ఇంకొకటి క్యాస్ట్, ఇన్‌కమ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ మీద నంబర్స్ ఉంటాయి. అది బేసిక్ ఇన్ఫర్మేషన్‌లో అవసరమైతే ఇవ్వండి. సో, అవి కావాలంటే ఇప్పుడు ముందుగా తీసి పెట్టేసుకోండి. అండ్ లేటెస్ట్‌ది అయ్యుండాలి. సో, గైస్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీస్ మీరు పే చేస్తారో అది నాన్ రీఫండబుల్. మళ్ళీ మీకు వెనక్కైతే రాదు. ఇంకొకటి కేటగిరీ ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీస్ మారుతది. 600 ఫర్ ఎస్సీ, ఎస్టీ, 1200 రిమైనింగ్ అన్ని కేటగరీస్ క్యాండిడేట్స్ కోసం. సో, స్లాట్ బుకింగ్ కోసం మీరు హెల్ప్‌లైన్ సెంటర్‌ని చూజ్ చేసుకుంటారు గదా! ఏ డేట్ అండ్ టైమ్ మీరు చూజ్ చేసుకుంటారో ఆ డేట్ అండ్ టైమ్‌కి ఎగ్జాక్ట్‌గా హెల్ప్‌లైన్ సెంటర్‌లో ఉండాలి మీరంతే. దాంట్లో ఏం మార్పు ఉండదు. ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మ్యాండేటరీగా మీరు ఫిజికల్‌గా వెళ్ళాల్సిందే. ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాదిది. మీరు ఫిజికల్‌గా వెళ్లి మీరు చూపించాలి సర్టిఫికేట్స్. సో, ఏమేం సర్టిఫికేట్స్ చూపించాలి? మళ్ళీ చెప్తున్నాను. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయ్యుండాలి. అండ్ ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీస్ 2 సెట్స్ తీసుకోండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా క్యారీ చేయండి. లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. అలానే ఏమేం తీసుకెళ్ళాలి? టీజీఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్ ఒరిజినల్. సో, ఎస్ఎస్‌సి లేదా ఈక్వివలెంట్ మార్క్స్ మెమో. సో, మార్క్స్ మెమో ఆఫ్ ఎస్ఎస్‌సి. ఇంటర్మీడియేట్ లేదా ఈక్వివలెంట్ మార్క్స్ మెమో లేదా పాస్ సర్టిఫికేట్ కూడా ఉంటది. సో, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 6 టు ఇంటర్మీడియేట్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అంటే 7 ఇయర్స్ పాటు మీరు అక్కడే చదువుకున్నారు. తెలంగాణలో చదువుకున్నారు అని చెప్పి ఇది ప్రూఫ్ అన్నమాట. స్టడీ సర్టిఫికేట్స్ అయ్యుండాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సో, మీకు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత టీసీ ఇస్తారు. ఆ టీసీ సర్టిఫికేట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అన్నమాట. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎప్పటిదై ఉండాలి? ఆఫ్టర్ 1 జనవరి ఆఫ్ 2026 ఈ ఇయర్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయ్యుండాలి. అది లేటెస్ట్ అయ్యుండాలి. సో, ఎవరైతే ఫీస్ రీయింబర్స్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ అవసరం. క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవి కూడా వాలిడ్ 2026 లేటెస్ట్ సర్టిఫికేట్ అయ్యుండాలి. సో, క్లియర్‌గా ఇచ్చున్నారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీరు ఏ ఇన్‌స్టిట్యూషన్‌లోనూ 7 ఇయర్స్ పాటు తెలంగాణలో చదువుకోలేదు. మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి పోస్ట్ వెరిఫికేషన్ రిసిప్ట్‌లో ఒక్కసారి వెరిఫికేషన్ ఆఫీసర్ మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది ఇస్తారు. ఆ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్‌ని మీరు మీ పేరెంట్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మీ పేరు కరెక్ట్‌గా వేసున్నారా? మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉందా? మీ డీటెయిల్స్ అన్నీ ఆ రిసిప్ట్ ఆఫ్ వెరిఫికేషన్‌లో క్లియర్‌గా ఉందా లేదా అని చూసుకోండి. ఇన్ కేస్ ఏదన్నా మిస్టేక్ ఉంటే ఆ వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికెళ్లి చెప్పండి. నాకు చిన్న మిస్టేక్ ఉంది అని చెప్పి. సో, ఇప్పుడు దాని తర్వాత అంతా వెరిఫికేషను మీకు రిసిప్ట్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు మీకేంటంటే సిస్టమ్ జనరేటెడ్ లాగిన్ ఐడీ ఒకటొస్తది. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కే వస్తది వయా ఎస్ఎంఎస్.
సో, ఆ వెరిఫికేషన్ హాల్‌లో నుంచి మీరు బయటికి రావద్దు. ఇన్ కేస్ మీకు ఈ లాగిన్ ఐడీ రాలేదు, మీరు అక్కడే ఉండి ఆ వెరిఫికేషన్ ఆఫీసర్‌ని అడిగి, లేదు మీకు మొబైల్‌లో రాలేదు కొన్నిసార్లు సిగ్నల్ వల్లో, లేకపోతే ఏదన్నా నెట్వర్క్ ఇష్యూ వల్లో, సో, మీరు ఆ వెరిఫికేషన్ ఆఫీసర్‌ని అడగండి. నాకు రాలేదు, మళ్ళీ మీరు ఒకసారి పంపిస్తారా? లేదంటే వాళ్ళు మాన్యువల్‌గా అయినా మీకు చెప్తారు, మీరు రాసి పెట్టుకోండి. ఓకేనా? సో, పాస్వర్డ్ జనరేషన్ తర్వాత మీ వెబ్ ఆప్షన్స్‌ని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు వెబ్ ఆప్షన్స్‌ని ఎంటర్ చేసుకోవడానికి మీ లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ వేయాలి. వేసిన తర్వాత మీకు ఒక సెక్యూర్ పాస్వర్డ్ జనరేట్ అవుద్ది. ఆ పాస్వర్డ్ మీరు ప్రైవేట్‌గా పెట్టుకోండి. ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? ఎక్కడన్నా రాసి పెట్టుకోండి మర్చిపోకుండా. సో, మీకు ఒక మాస్టర్ షీట్ డౌన్‌లోడ్ అవుతది కదా! దాని ప్రకారం ఒక ప్రాపర్‌గా మీరు మొత్తం వెబ్ ఆప్షన్స్ అన్నీ రాసి పెట్టుకోండి. ఫస్ట్ ఫిజికల్‌గా రాసుకొని, దాని తర్వాత ఆన్‌లైన్‌లోకి ఎక్కించేసుకోండి వెబ్ ఆప్షన్స్ అన్నీ గూడా. సో, క్యాండిడేట్స్ ఎవరైతే లాగిన్ అవుతారో మీ క్రెడెన్షియల్స్ ఉపయోగించి ప్రతిసారి మీ ఫోన్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ వేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోతారు. ఓకే. సో, మీరు ఏదన్నా ఆప్షన్స్ జులై 1 వరకు గూడా ఫ్రీజ్ అవ్వక ముందు వరకు గూడా, ఆప్షన్స్ ఫ్రీజ్ అవ్వక ముందు కూడా మీరు ఎన్ని సార్లన్నా వెబ్ ఆప్షన్స్‌ని పైకి, కిందకి, కిందకి, పైకి మార్చుకుంటూ ఉండొచ్చు. బీ క్లియర్ ఆన్ దిస్. సో, మాక్ అలాట్‌మెంట్ జరుగుతది గదా! మాక్ అలాట్‌మెంట్ అనేది ట్రయల్ రన్. ఈ మాక్ అలాట్‌మెంట్‌లో మీరు పెట్టిన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ప్రకారం మీకు ఈ కాలేజ్ వచ్చిందని చూపిచ్చేస్తది. ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ యూ కెన్ చేంజ్ ఇట్. సో, మీకొక విండో ఉంటది. కరెక్షన్ విండో ఉంటది. ఆ కరెక్షన్ విండోలో మీరు మళ్ళీ ఇంకొన్ని లిస్ట్ ఆఫ్ కాలేజెస్ యాడ్ చేసుకునే కొద్దీ పైకి, కిందకి యాడ్ చేసుకుంటే మళ్ళీ మీకు వేరే కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, ప్రయారిటీ లిస్ట్‌ని ఫైనల్‌గా ఒక్కసారి గాని ఫ్రీజ్ అయిపోయిందంటే మాత్రం ఇంకా మళ్ళీ మీకు ఫైనల్‌గా సీట్ అలాట్ అయిపోతది. ఇంకోటి సీట్ అలాట్‌మెంట్, ఫీస్ పేమెంట్ బిఫోర్ 10థ్ జులై లోపల జరిగిపోతది. కాబట్టి అండ్ మీరు ప్రతి దానికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ లాగిన్ ఐడీ, మీ హాల్ టికెట్ నంబరు, పాస్వర్డ్. సో, మీ మొబైల్ నంబర్‌కే వస్తాయి. ఏమొచ్చినా ఓటీపీస్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్, ఏపీ సెట్ కౌన్సెలింగ్ గురించి సో, మీ మొబైల్‌ని రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటా ఉండండి. సో, ట్యూషన్ ఫీస్ పేమెంట్ ఉంది గదా! సో, ఎగ్జాక్ట్‌గా వాళ్ళు ఎంతైతే చెప్పారో ఆ ట్యూషన్ ఫీజు త్రూ మీ క్రెడిట్ కార్డ్ లేకపోతే డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ అవి కూడా మీ ఇంట్లో వాళ్ళవే అయ్యుండాలి. వేరే వాళ్ళయి అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఏదన్నా ఫీజ్ రీఫండ్ జరగాలన్నా, రీయింబర్స్‌మెంట్ జరగాలన్నా వాళ్ళ అకౌంట్‌కి జరగద్ది. సో, కాబట్టి మీ ఇంట్లో ఉండే మీ పేరెంట్స్ యొక్క పర్సనల్ అకౌంట్ ఇవ్వండి. లేదా మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ అన్నా ఇవ్వండి. సో, మిస్ చేయకుండా మీరు అస్సలు ఇంకొకటి వెబ్ సెల్ఫ్ రిపోర్టింగ్ గాని మీరు చెయ్యలేదనుకోండి, మీ సీట్ క్యాన్సిల్ అయిపోతది. ఓకే. అది కూడా గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. మళ్ళీ మీరు కాలేజ్‌కి రిపోర్ట్ చేయలేదు ఇన్ పర్సన్. అప్పుడు కూడా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతది. అండ్ ఇంకోటి ఫైనల్ ఫేజ్‌లో మీకు ఏదైతే కాలేజ్ అలౌట్ అవుద్దో అదే ఇంకా మీకు ఫైనల్ కాలేజ్. మళ్ళీ మీకు కౌన్సెలింగ్ అలాంటివేం ప్రాసెస్ ఉండవు. అండ్ ఇంకొకటి మీరు మిస్ చేయకూడని థింగ్స్ ఏంటంటే పర్మనెంట్ మొబైల్ నంబర్. ఏదైతే మీరు మొబైల్ నంబర్ ఇచ్చారో అది జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ మార్చడానికి లేదు. ఇంకొకటి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్‌కి కూడా సెపరేట్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుద్ది. అది ఎక్కడ జరుగుద్దంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసబ్ ట్యాంక్ దగ్గర ఉండే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో జరుగుద్ది. అది స్టేట్ కౌన్సెలింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతే జరుగుద్ది. స్టేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత సో, అప్పుడు జరుగుద్దనమాట. మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఏదైతే ఈ స్పెషల్ కేటగరీ సర్టిఫికేషన్స్ ఉంటాయి గదా! ఎన్‌సీసీ, పీహెచ్‌సీ, క్యాప్, స్పోర్ట్స్ సో, ఈ కేటగరీకి సంబంధించినవి ఫస్ట్ ఫేజ్‌లో అయితే జూన్ 22 నుంచి జూన్ 29 వరకు వీళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎక్కడ? మసబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో బుక్ చేసుకున్న తర్వాత, ఇంకా మళ్ళీ సెకండ్ రౌండ్‌కి, థర్డ్ ఫేజ్‌కి స్పెషల్ కేటగరీ వెరిఫికేషన్ ఏమి కండక్ట్ చెయ్యరు. రిమెంబర్ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజెస్‌కి స్పెషల్ కేటగరీ వెరిఫికేషన్ ఏమి జరగదు. ఓన్లీ ఫస్ట్ ఫేజ్‌కి మాత్రమే జరుగుద్ది. అది కూడా స్టేట్ అథారిటీ వెరిఫికేషన్ ఫినిష్ అయిపోయిన తర్వాత జరుగుద్దనమాట. ఇదొకటి. సో, మినిమమ్ సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అవుతది. మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయినప్పుడు మీరేం పే చేయాల్సిన అవసరం లేదనుకోండి. జీరో. మీరింక ఏం పే అయినా కానీ మీరు కొంత సెక్యూరిటీ డిపాజిట్ అయితే ఖచ్చితంగా పే చేయాలి. బుక్ చేసుకునేటప్పుడు. ఆన్‌లైన్‌లో సీట్ బుక్ చేసుకునేటప్పుడు. సో, 5,000 ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. అండ్ అదే ఎందుకంటే మీ సీట్ హోల్డ్ చేయాలంటే మీకొక బుకింగ్ అమౌంట్ అనేది ఉంటది. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ దో నాకు కంప్లీట్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తది. నేనేం పే చేయబడలేదు అన్నా గాని మీ సీట్‌ని హోల్డ్ చేయడానికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 5,000 వేరే క్యాండిడేట్స్ అయితే 10,000 ఫీజు పే చేయాలి. ఇన్ కేస్ మీకు సీట్ అలాట్ అయిన తర్వాత మీరు కాలేజ్‌లో రిపోర్ట్ చేయకపోతే మాత్రం ఆ సెక్యూరిటీ డిపాజిట్‌ని మీరు కోల్పోతారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, గైస్ పేరెంట్స్‌కి, క్యాండిడేట్స్‌కి స్ట్రాంగ్‌గా ఏం అడ్వైజ్ చేస్తున్నారు అంటే మీ ఓన్ బ్యాంక్ అకౌంట్స్ నుంచే పేమెంట్ చేయండి. వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లేదా నెట్ సెంటర్ బ్యాంక్ అకౌంట్స్‌లోనే పే చేస్తే వాళ్ళకే రీయింబర్స్‌మెంట్ అవుతది. వాళ్ళకెప్పుడు రీయింబర్స్‌మెంట్ అవుద్దో వాళ్ళే చెప్పాలి కదా! సో, ఇలాంటి
ఈ కేయాస్ అంతా అవసరం లేదు అనుకుంటే మీ మొబైల్ నంబర్ ఏదైనా మీది మీ పేరెంట్స్‌దే అయి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో గైస్ కౌన్సెలింగ్ ప్రాసెస్ అంతే ఇంతుంటుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో వల్ల డీటెయిల్డ్‌గా కౌన్సెలింగ్ ప్రాసెస్ అంటే ఏంటో అర్థమైంది గదా! ఏ స్టెప్‌లో మనం మార్చుకోవచ్చు, ఏ స్టెప్‌లో మార్చుకోలేము, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఫ్రీజ్ అవుతాయి, అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడొస్తది, సెక్యూరిటీ డిపాజిట్ ఎప్పుడు పే చేయాలి, రిజిస్ట్రేషన్‌కి ఎంత అమౌంట్ పే చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు కాబట్టి, ఈ వీడియోని కొంచెం పేషెన్స్‌గా, ఓపికగా చూసినందుకు చాలా చాలా థాంక్స్. సో గైస్ ఇంకా మీకు కౌన్సెలింగ్ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మీరు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మేము మీకు డైరెక్ట్‌గా ఆన్సర్ చేస్తాం. ఓకే గైస్. థాంక్ యూ వెరీ మచ్. అరిగతో గోజైమాస్. హ్యాపీ కౌన్సెలింగ్.